తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నేను మీ యాంకర్ శ్రావ్య. మీ గ్రామ అభివృద్ధికి కష్టపడితే కష్టాలేనా? వాటా ఇస్తేనే బిల్లులు ఆరోపణలు. వాటర్ ట్యాంక్ ఎక్కిన మాజీ సర్పంచ్ ఆవేదన. సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరేపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామ అభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి 3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే వాటా ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగిన స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఘటనా స్థలానికి చేరుకొని ఆయనను కిందికి దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచ్లకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు ఇస్తాంటున్నా దిగురా, ఇస్తాంటున్నా దిగు, ఇస్తాంటు దిగురా, రాజాని ఇస్తాంటున్నా దిగు, నీ పైసలు వద్దు కదా, అప్పుడే దిగు, దిగు పైసలు వద్దా దిగు, నా మాట ప్రకారం దిగు. పైసలు నువ్వు మాట్లాడుతున్నావు ఇంతమంది చెప్పినప్పుడు లేకపోతే ఏకమైనా చెప్పమంటున్నారు. మరో అర్థం చేసుకోరు, మీరు అర్థం చేస్తారు. నువ్వు అన్నమాట నేను డిపిఓకి ఇస్తున్నా, మాట్లాడతాను. దిగితే అయిపో, మాట్లాడు, ఇప్పుడే మాట్లాడు. మా 10 మందితో నీకే వస్తుంది. నీ లైఫ్ నీకే వస్తుంది. కర్ణాకర్ అర్థం చేసుకో. ఇగో ఈ మాట కూడా ఈ మాట కూడా ఇగో నీ మాట నేను ఎప్పుడు ఇల్లేదా? నేను ఎప్పుడు ఇల్లేదా నీ మాట? అక్క నిమిషాలు, నీ మాట నేను ఎప్పుడు ఇల్లేదా? నువ్వు ఆన్ చేయి, ఫోన్ ఆన్ చేయి. మాట్లాడు అంటే నువ్వే చేయి. ఇగో కర్ణా, నీ బిల్లు ఇప్పించే బాధ్యత నాది. నేను ఇప్పిస్తా. నువ్వు నా మాట గౌరవిస్తావు లేదా? కరెక్ట్ చెప్పు. నువ్వు నన్ను గౌరవిస్తావు లేదా? నా మాట గౌరవిస్తావు లేదా? నేను నా మాట గౌరవిస్తావు లేదా? పిల్లల మొక్కలు తొప్పెలకు
ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఏమన్నాడు? సెక్రటరీ